ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు. క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం. ఏప్రిల్ నెల 18వ తారీఖు పాస్క కాలంలో 3వ సోమవారం. మాటలాడుటయందు స్టెఫాను కనబరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 10వ వచనం. జ్ఞానం అంటే ఏంటి? మంచి చెడు, నీతి అవినీతి, ధర్మం అధర్మం, పుణ్యం పాపం, వీటిని విచక్షించగలిగే శక్తే జ్ఞానం. వీటి మధ్య ఉండే తేడా తెలుసుకోగలిగే శక్తే జ్ఞానం. మనకి ఈ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని సొలొమోను రాజు చక్కగా చెప్పాడు. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. సకల జ్ఞానం దేవునిలోనే నిక్షిప్తమై ఉంది. ఆ జ్ఞానాన్ని దేవుడు తనను ఆశ్రయించే వారికి, భయభక్తులు కలిగి తనకు విధేయించే వారికి ఆయన అనుగ్రహిస్తారు. దేవుడిచ్చిన జ్ఞానం ముందు ఈ లోకము నిలబడలేదు. కాబట్టి అటువంటి జ్ఞానం కోసం మనం తప్పించాలి. అందుకే మీలో ఎవరికైనా జ్ఞానము కొదువై ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను, ఆయన దానిని ప్రసాదించును అని అపోస్తలుడైన యాకోబు రాశాడు. యాకోబు లేఖ 1వ అధ్యాయం 5వ వచనం. లోకమంతా విస్తుపోయేటట్లు చేసిన గొప్ప జ్ఞానాన్ని సొలొమోనుకు ప్రసాదించింది దేవుడే కదా. నేను నీ కోరికను తప్పక తీర్తును, నీ ముందటి వారిలో కానీ నీ తరువాతి వారిలో కానీ ఎవ్వరికి లేని వివేకమును విజ్ఞానమును నీకు ప్రసాదింతును అని ప్రభు సొలొమోనుతో అన్నారు. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. అదిగో అటువంటి జ్ఞానమే స్టెఫానుకు కూడా ఇవ్వబడింది. పరిశుద్ధాత్మ నేతృత్వంలో అపోస్తలులు చేసే సువార్త సేవ వలన దైవరాజ్యం వ్యాపించటం ప్రారంభించింది. యూదులు గ్రీకులు అను భేదం లేకుండా అనేకులు విశ్వాసుల సంఘంలో వచ్చి చేరుతూ ఉన్నారు. విశ్వాసుల సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తుంది. విశ్వాసులు తమ ఆస్తిపాస్తులను అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేవాళ్ళు. అపోస్తలులు ఆ ధనాన్ని అవసరంలో ఉన్న పేదలకు పంచి ఇచ్చేవాళ్ళు. అయితే కొంతమంది యూద వితంతువులకు తగిన సహాయం అందడం లేదని ఫిర్యాదు అపోస్తలులకు చేరింది. కాబట్టి వాళ్లకు సేవ చేసే నిమిత్తం అపోస్తలులు 7 సహాయకులను ఎన్నుకున్నారు. వాళ్లల్లో స్టెఫాను ఒకడు. అతడు దైవ జ్ఞానంతోనూ ఆత్మశక్తితోనూ నిండినవాడై పేదల సేవ చేస్తూ ప్రజల మధ్య పలు అద్భుత సూచిక క్రియలు చేశాడు. అందువలన అనేకులు ప్రభు వైపుకు తిరిగారు. అది సహించలేని యూదులు కొందరు స్టెఫానును నలుగురిలో అవమానించి కించపరచాలని భావించి అతడు చేసే సేవా కార్యాన్ని, వాక్య బోధను తక్కువ చేస్తూ అతడితో వాదించటం మొదలుపెట్టారు. అయితే వాళ్ళు అతని జ్ఞానాన్ని ఎదిరించలేకపోయారు. అందుకు కారణమేంటో తెలుసా? అతడు పవిత్రాత్మ ప్రేరణలో జీవించాడు. పవిత్రాత్మ అభిషేకాన్ని పొందుకున్నాడు. పవిత్రాత్మ శక్తితోనే సేవా కార్యం చేశాడు. దైవరాజ్య వాక్యాన్ని ప్రబోధించాడు. పవిత్రాత్మ నడిపింపులో జీవించే వారిని ఎవరూ అడ్డుకోలేరు. పవిత్రాత్మ అభిషేకం పొంది ఎడారికి నడిపించబడిన యేసును శోధించటానికి వచ్చిన సాతాను ఎట్లా ఓడిపోయి పారిపోయాడో మనకు తెలుసు. అలాగే అసూయపరులైన ఆ యూదులు కూడా స్టెఫానులోని ఆత్మ శక్తి ముందు నిలవలేకపోయారు. అతని జ్ఞానాన్ని ఎదిరించలేకపోయారు. అది దేవుని నుండి వచ్చిన జ్ఞానం. ఈ జ్ఞానం దేవుని చేత లోకం నుండి దాచబడిన జ్ఞానము. లోక సృష్టికి పూర్వమే దేవుడు మన మహిమ నిమిత్తం దానిని దాచి ఉంచారు అని అపోస్తలుడైన పౌలు అన్నాడు. కొరింథీయులకు రాసిన 1వ లేఖ 2వ అధ్యాయం 7వ వచనం. ఆ జ్ఞానమును దేవుడు తన బిడ్డల కోసం దాచి ఉంచి కాల పరిపూర్ణతలో వాళ్ళకు వారసత్వంగా ఇచ్చారట. ఆ దేవుని బిడ్డలు ఎవరు? నీవు నేనే కదా. మనది ఎంత గొప్ప భాగ్యమో ఏనాడైనా గుర్తించామా? మనం దేవుని ఏకైక కుమారుడైన క్రీస్తును ప్రభువుగాను రక్షకునుగాను అంగీకరించి మన జీవితాలలోనికి ఆయనను ఆహ్వానించడం వలన మనం అందరం దేవుని దత్తపుత్రులం దత్తపుత్రికలం అయ్యాం. కాబట్టి అనాదిగా దాచబడిన ఆ జ్ఞానాన్ని ఆయన మనకు ప్రసాదించారు.
మన నిమిత్తం దేవుని ప్రణాళికలు ఎంత మహత్తరంగా ఉన్నాయో చూసారా? మరి దైవ జ్ఞానాన్ని బట్టి మనం నడుచుకుంటున్నామా? ఈ లోకము సాతాను మన ఎదుట నిలవడానికి జంకుతున్నాయా? దేవుని జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళు మంచికి చెడుకు, పాపానికి పుణ్యానికి, నీతికి అవినీతికి మధ్య గల భేదాన్ని గుర్తించగలరు. నీతిమంతులుగా దైవరాజ్య పౌరులుగా జీవించగలరు. ఆ జ్ఞానంతో నిండిన వాళ్ళు కాబట్టే దేవుని వాక్కును నిర్లక్ష్యం చేసి ఈ ఆహార భోజనాల యందు నిమగ్నులమై ఉండుట మాకు మంచిది కాదు అని అపోస్తలులు అన్నారు. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 2వ వచనం. దైవరాజ్య సేవ చేయాల్సిన వాళ్ళు భౌతికమైన పనుల్లో పడిపోవడం భావ్యం కాదు కదా. అందుకే ఈ అలౌకిక కార్యాలను నిర్వహించడానికి 7 పరిచారకులను అపోస్తలులు నియమించారు. మరో విషయం ఏంటంటే, విశ్వాసంతోనూ పవిత్రాత్మతోనూ నిండిన వాళ్ళనే పరిచారకులుగా ఎంపిక చేశారు. అది మనం గమనించాలి. విశ్వాసులైన వాళ్ళే నిస్వార్థమైన సేవ చేయగలరని అపోస్తలులు మనకు నేర్పిస్తున్నారు. అవును, నిస్వార్థమైన సేవకు మారు పేరుగా నిలిచిన గ్రహం స్టెయిన్స్, మదర్ తెరేసా వంటి విశ్వాసులు ఆత్మాభిషిక్తులైన వాళ్ళను మనం చూడలేదా? ఇంత చేసిన తర్వాత కూడా అపోస్తలులు ఆ 7 మీద చేతులుంచి ప్రార్థన చేశారు. అంటే ఆ 7 అపోస్తలులు దేవుని ఆదరణకు, కాపుదలకు అప్పగించారు. మంచి చేయాలనుకునే వారికి దేవుని అండ చాలా అవసరం. ఎవరైనా దేవుని సహాయం ఉంటేనే నీతిమంతులుగా జీవించగలరు, సమాజానికి నిస్వార్థ సేవ చేయగలరు. ప్రియ సోదర, ప్రియ సోదరి, ఇవాళ సమాజ సేవ చేస్తున్నామని చెప్పుకునే వాళ్ళల్లో నీతిమంతులు, నిస్వార్థపరులు ఎంతమంది ఉన్నారు? ఇక దైవజనులు, దైవరాజ్య సేవకులు అని చెప్పుకునే వాళ్ళల్లో కూడా ఆత్మచేత అభిషేకం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పండును బట్టియే ప్రతి వృక్షం గుర్తించబడును అని ప్రభు అన్నారు. లోకాసువార్త 6వ అధ్యాయం 43వ వచనం. దేవునికి చెందిన వాళ్ళు ఎవరో గుర్తించాలంటే వాళ్ళ జీవితాలను పరిశీలించాలి. మన మాటలు, మన క్రియలు, మన వేషధారణ, మన జీవిత విధానం ఇవన్నీ మనం ఈ లోకానికి చెందిన వాళ్ళమా, పరలోకానికి చెందిన వాళ్ళమా అని రుజువు చేస్తాయి. స్టెఫాను ముందు లోకస్తులు నిలవలేకపోయారు. అతని జ్ఞానాన్ని ఎవ్వరూ ఎదిరించలేకపోయారు. కారణం, అతడు దేవునికి చెందినవాడిగా జీవించాడు. మరి నేడు కొందరు దైవ సేవకులు లోకం ముందు ఓడిపోతున్నారు, లోకంతో కొట్టుకుపోతున్నారు. ఎందువలన? వాళ్ళల్లో దైవ జ్ఞానం లోపించడం వలన, వాళ్ళ ఆత్మ ప్రేరణలో నడుచుకోకపోవడం వలన, దేవునికి చెందిన వాళ్ళుగా ఉండలేకపోవడం వలన. అందుకే శాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు, నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు అని ప్రభు యూదులతో అన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. ప్రాపంచిక విషయాసక్తి నాశనకరం. ఇక మన విషయానికి వస్తే, మనం కూడా లోకంతో పాటు కొట్టుకొని పోతున్నాం. ఈ లోకమే శాశ్వతమని, ఈ లోకానికి చెందింది గొప్పది అన్న భ్రమలో ఉన్నాం. అందువలన ఈ లోకంలో సంపదలు కూడబెట్టుకునే ప్రయత్నంలో మన ఆత్మనే కోల్పోతూ ఉన్నాం. కారణం, మనం దేవుని జ్ఞానంతో నింపబడకపోవడమే. కాబట్టి దైవ జ్ఞానాన్ని మనకు వసగే పవిత్ర ఆత్మ అభిషేకం కోసం ప్రార్థన చేసుకోవాలి. పరలోకమందున మీ తండ్రి తనను అడుగువారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మను ఇచ్చునో ఊహింపుడు అని ప్రభు అన్నారు. లోకాసువార్త 9వ అధ్యాయం 13వ వచనం. గతించిపోయే ఈ లోకపరమైన వస్తువుల కోసం కాకుండా నిత్యమైన పరలోక సంపద కోసం వెతకాలి. పరలోక జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థించాలి. ఆ జ్ఞానాన్ని దేవుడు లోక సృష్టికి పూర్వం నుండే మన కోసం దాచి ఉంచారు సుమా. దానిని మన స్వంతం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రియమైన ప్రభు, మీ వాక్యమును ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు. ప్రభు, మేము అనేక సార్లు ఈ లోక మాయల్లో చిక్కుకొని మీకు దూరం అయిపోతూ ఉన్నాం. ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేక, ఏది మమ్మల్ని పరలోకానికి చేరుస్తుందో, ఏది మమ్మల్ని పరలోకానికి దూరం చేస్తుందో గ్రహించలేక దారి తప్పుతూ ఉన్నాం. అనేక సార్లు తెలిసి కూడా మేము అజ్ఞానం వలన దానిని విస్మరిస్తూ ఉన్నాం. కావున ప్రభు,
మీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించండి. మీ మార్గాలను గుర్తించి మిమ్ము చేరుకోవడానికి, మీతో కలంతకాలం వాసం చేయడానికి కావలసిన జ్ఞానంతో మమ్మల్ని నింపండి. ఆమెన్. ప్రభు కృప సదా మనకు తోడయుండునుగాక. ఆమెన్.